వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్. నేను మణిశ్రీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఓటమి ఖాయమని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు వారి ముందు ఇండియా కూటమి ముజ్రా నృత్యం చేస్తోందని ఆరోపణ. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రధాని సీటు ఎవరిని వరిస్తుందనే విషయంపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టత. మెజారిటీ వస్తే ప్రధానిగా ఎవరు ఉండాలనేది నేతలంతా కలిసి నిర్ణయిస్తారని వ్యాఖ్య. కొండెక్కిన చికెన్ ధరలు 320 రూపాయలు దాటిపోయిన కోడి మాంసం ధర. నిన్నటితో ముగిసిన శ్రీ మాతా వైభవం కార్యక్రమం. నేను నాది అన్న అహంకారం నుంచి బయటపడాలంటే పరదేవత అనుగ్రహం ఉండాలని ప్రవచనకర్త చాగంటి వెల్లడి. బీహార్లోని కారాకట్ పాటలీపుత్రలో నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఇండియా కూటమి తన దాస్యాన్ని చాటుతూ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు వారి ముందు ముజ్రా నృత్యం చేస్తోందని ఆరోపించారు. ఆర్జేడీ పాలనలో రాష్ట్రంలో అపహరణలు, హత్యలు సర్వసాధారణమే. కొన్ని రాష్ట్రాల సీఎంలు బీహారీలను దుర్భాషలాడుతుంటే ఆర్జేడీ మాత్రం నోరు మెదపదు అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. వారి ఆత్మగౌరవాన్ని పట్టించుకోదని మండిపడ్డారు. ప్రస్తుత ఎస్ఈడి బల్బుల యుగంలో లాంతరుతో తిరుగుతూ రాష్ట్రం మొత్తాన్ని చీకట్లో ఉంచి కేవలం తన ఇంటిని మాత్రమే వెలిగిస్తోంది. భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చిన వారు జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. అవినీతి పరులంతా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎస్సీలు, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను కాజేసేందుకు ఇండియా కూటమి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటానని మోదీ తెలిపారు. శక్తివంతమైన భారత్కు ప్రపంచ వేదికపై సరైన న్యాయం చేయగల ప్రధాని అవసరం. కానీ ఈ పదవి విషయంలో విపక్ష కూటమి కుర్చీలాట ఆడాలనే ఉద్దేశంతో ఉంది. కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్వాదీ తదితర కుటుంబ పార్టీలకు చెందిన వారు ప్రధానిగా కొద్ది కాలం పాటు కొనసాగాలని చూస్తున్నారు. ఎన్నికలు ముగియడానికి ముందే ప్రతిపక్ష కూటమి తన ఎగ్జిట్ పోల్స్లో ముందుకొచ్చింది. త్వరలో వారు ఈవీఎంలపై పడి ఏడుస్తారు అని ఎద్దేవా చేశారు. भारत एकजुट होकर विकास की बात करता है, लेकिन कौन विकसित भारत के संकल्प का मजाक उड़ाता है? भारत का दुनिया में सम्मान होता है, लेकिन कौन लोग हैं जो विदेशों में जाकर भारत को गाली देते हैं? भाइयों बहनों, 500 साल बाद 500 साल बाद अयोध्या में भव्य राम मंदिर बना। आपको गर्व हुआ कि नहीं हुआ? कितनी पीढ़ियों की साधना, कितनी पीढ़ियों का इंतजार, कितनी पीढ़ियों का बलिदान। 500 साल बाद आप सबका एक सपना पूरा हुआ। आपको खुशी हुई कि नहीं हुई? आपको आनंद हुआ कि नहीं हुआ? आपका माथा गर्व से ऊंचा हुआ कि नहीं हुआ? लेकिन वो कौन लोग हैं जिन्हें ये बर्दाश्त नहीं हो रहा है? जब पूरा देश उत्सव मना रहा था, जब बक्सर के लोग रामलला के लिए उपहार भेज रहे थे, तब कौन लोग थे जो प्राण प्रतिष्ठा का बहिष्कार कर रहे थे? वो कौन लोग हैं जो राम मंदिर को अपवित्र और पाखंड बता रहे हैं? यही कांग्रेस, आरजेडी और इंडी गठबंधन वाले लोग, यही उल्टी चाल वाले हर पवित्र यज्ञ में विघ्न डालने वाले लोग।
मैं बक्सर की पुण्य धरती की जनता से पूछता हूं। కేంద్రంలో విపక్షాల కూటమి మెజారిటీ సీట్లను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రధాని సీటు ఎవరిని వరిస్తుందనే విషయంపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇండియా కూటమికి మెజారిటీ వస్తే ప్రధానిగా ఎవరు ఉండాలనేది నేతలంతా కలిసి నిర్ణయిస్తారని చెప్పారు. ప్రధాని ఎవరనేది కౌన్ బనేగా కరోడ్పతి లాంటి ప్రశ్న అని ఖర్గే చెప్పారు. ప్రధాని సీటు ఎవరిని వరిస్తుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. అందరికీ నచ్చిన వ్యక్తిని ప్రధానిని చేస్తామని అనుకున్నా కూడా ఒక్కోసారి అనుకున్నది జరగకపోవచ్చు తెలిపారు. ఇందుకు ఉదాహరణగా 2004 నాటి పరిస్థితిని ఖర్గే గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమి మెజారిటీ వచ్చినా కూటమిలోని పార్టీల నేతలంతా సోనియా గాంధీని ప్రధాని చేద్దామని అనుకున్నదని అది జరగలేదని చెప్పారు. నేతలంతా కోరినా కూడా ప్రధాని పదవి చేపట్టేందుకు సోనియా గాంధీ నిరాకరించారని తెలిపారు. అనూహ్యంగా మన్మోహన్ సింగ్ ప్రధాని పదవి చేపట్టి 10 ఏళ్ల పాటు విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపారని గుర్తు చేశారు. ఇండియా కూటమి తరఫున ప్రధాని పదవి ఎవరు చేపడతారనేది ఇప్పుడే చెప్పలేమని ఖర్గే పరోక్షంగా పేర్కొన్నారు. ఈ విషయంలో బీజేపీ నేతల విమర్శలను ప్రస్తావిస్తూ కొన్నిసార్లు తెలివైన వాళ్లు కూడా చరిత్రను మర్చిపోతారని చెప్పారు. 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ద్రవ్యోల్బణం నియంత్రిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 10 ఏళ్ల పాలన తర్వాత చూస్తే ఆ 2 హామీలు అమలు చేసిన దాఖలాలు కనిపించవని చెప్పారు. అయినా ఈ విషయం చాలా మంది గుర్తించడం లేదని అన్నారు. ప్రకృతి విలయంతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైనప్పుడు ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదని ఆరోపించారు. అయితే హిమాచల్ ప్రభుత్వంలో కాస్త ఒడిదుడుకులు ఏర్పడగానే ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు బీజేపీ వెంటనే అప్రమత్తమై అధికారం చేజిక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. उसकी देखभाल करना, रिव्यू करना उनका काम है, लेकिन वो कभी करते नहीं और अब बोल रहे हैं कि मैं दलित, आदिवासी और देश के संविधान को कभी आंच लगने नहीं दूंगा, मैं लड़ूंगा उनके लिए, चाहे मुझे कुछ भी कुर्बानी देना पड़े। ये जो बातें हैं ये सिर्फ उनके मुंह से जब निकलते हैं तब जब इलेक्शन होता है, चल रहा है। यहां भी बहुत सी बातें उन्होंने की। शिमला के लिए उन्होंने बहुत से वायदे किए थे 2019 में, 2014 में, उसके बाद में इधर मुड़कर भी वो देखे नहीं। यहाँ पर इतनी बड़ी आपदा हो गई, हमारे चीफ मिनिस्टर और सारे मिनिस्टर्स कोशिश किए कि जो इतना बड़ा एक भूकंप के तरह और फ्लड, इतने पहाड़ गिरी, सब चीजें हुई, घर गिरे, लेकिन उन्होंने एक पैसा भी अपने ओर से या नेचुरल डिजास्टर फंड से जो देना था वो भी नहीं दिया। ఓటమి ఖాయమని తెలియడంతో వైసీపీ నాయకులు విచక్షణ కోల్పోతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అందుకే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు రౌడీల దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం 89 పెద్దూరులో టీడీపీ కార్యకర్త శేషాద్రిపై దాడి జరిగింది. ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు స్పందించారు. తమ కార్యకర్త శేషాద్రిపై వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అల్లర్లు సృష్టించాలని చూస్తున్న వైసీపీ మూకల ఆట కట్టిస్తామని హెచ్చరించారు. గుజరాత్లోని రాజ్కోట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టీఆర్పీ గేమింగ్ జోన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 24 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 2 చిన్నారులు, 1 మహిళ ఉన్నారు. 10 ఫైర్ ఇంజన్లు సిబ్బంది రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగించారు. ఈ ప్రమాదంలో టీఆర్పీ గేమింగ్ జోన్ పూర్తిగా తగలబడిపోయింది. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. సమ్మర్, అందులోనూ వీకెండ్ కావడంతో గేమింగ్ సెంటర్కు చాలా మంది చిన్నారులు వచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికైతే స్పష్టత రాలేదు. కానీ గేమింగ్ సెంటర్ లోపల మాత్రం ఇంకా చాలా మంది చిక్కుకున్నారన్న అనుమానాలున్నాయి. గేమింగ్ సెంటర్లో సిలిండర్లు పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. किस तरह से पूरा एक्शन लिया जा रहा है, इंक्वायरी किस तरह से की जा रही है लोगों को? देखिए, आज राजकोट में एक बहुत ही दुखद दुर्घटना बनी है। ये दुर्घटना में अनेक
परिवारजनों ने बच्चों की जान गंवाई है। गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी के निर्देश से मैं अभी राजकोट जा रहा हूँ। राजकोट में आज रात को ही जो SIT बनाई गई है वो SIT की जांच शुरू की जाएगी और साथ ही में जो ये संचालक हैं उनको भी अरेस्ट किया गया है, मैनेजर को अरेस्ट किया गया है और घटनास्थल पे पूरा जायजा लेकर रात को ही इसकी पूरी बैठक होगी और इंक्वायरी आज रात से ही चालू की जाएगी। प्रधानमंत्री जी ने स्वयं पूरी घटना की माहिती आदरणीय मुख्यमंत्री जी से ली है और प्रधानमंत्री जी ने भी दुख व्यक्त किया है। साथ ही में ये पूरी जांच निष्पक्ष तरीके से और एकदम सख्त कदम सभी लोगों पे उठाया जाए, ये सूचना मिली और इसी प्रकार से राज्य सरकार द्वारा ये कामगिरी आगे बढ़ाई जा रही है। SIT का चयन हो गया है और SIT के सभी अधिकारी को अभी सूचना दी गई है कि रात को 3 बजे से पहले राजकोट पहुंचा जाए और आज रात को ही मैं पहुंच के वहां पे ये बैठक लूँगा और मुख्यमंत्री जी को पूरी माहिती। जो दुखद घटना बनी है उसके तहत पुलिस द्वारा अभी कार्रवाई चालू है और यहाँ का जो मालिक हैं और मैनेजर हैं उनको पुलिस स्टेशन में अभी पूछपरछ के लिए ले गए हैं। अभी नेग्लिजेंस का है गुनाह और बाकी इसमें अभी आगे जो फायर सेफ्टी वाले हैं उनकी जो रिपोर्ट आएंगी, FSL की रिपोर्ट आएगी, उसके ऊपर से आगे की कार्रवाई। జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపణలపై సీఎస్ జవహర్ రెడ్డి స్పందించారు. అసైన్డ్ భూములు కొట్టేసినట్టు వస్తున్న ఆరోపణలను ఖండించారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మీడియా ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి విశాఖ ప్రాంతంలో పర్యటించడం తెలిసిందే. అయితే పర్యటన వివాదాస్పదమైంది. సీఎస్ జవహర్ రెడ్డి విశాఖలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మరికొన్ని రోజుల్లో సీఎస్ పదవి విరమణ చేయనున్నారని, ఆయన విశాఖ, విజయనగరం జిల్లాల్లో 2,000 కోట్ల విలువైన ఆన్సైడ్ భూములను చేజిక్కించుకున్నారని పీతల మూర్తి పేర్కొన్నారు. సీఎస్గా జవహర్ రెడ్డికి వచ్చే భూములు మార్పిడి జీవో 596 వచ్చిందని, ఆ జీవోతో సీఎస్ తనయుడు విశాఖ ప్రాంతంలో 800 ఎకరాల భూములు కొట్టేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదన్న భయంతోనే సీఎస్ హడావిడిగా రిజిస్ట్రేషన్ల కోసం విశాఖ వచ్చారని పీతలమూర్తి స్పష్టం చేశారు. కానీ భోగాపురం ఎయిర్పోర్టుపై సమీక్ష అంటూ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. విశాఖ పరిసరాల్లో తాను, తన కుటుంబ సభ్యులు ఎలాంటి ఆన్సైడ్ భూములు కొనుగోలు చేయలేదని, పీతలమూర్తి యాదవ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు విశాఖ వెళ్లానని, పనిలో పనిగా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను కూడా పరిశీలించానని చెప్పుకొచ్చారు. ఆన్సైడ్ భూముల కోసమే విశాఖ వచ్చానడం అర్ధరహితమని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో విశాఖకు కానీ, ఉత్తరాంధ్రలో మరే జిల్లాకు కానీ వెళ్లలేదని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మీడియా ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో చికెన్ ధరలు మాంసం ప్రియులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎండల తీవ్రత, కోళ్ల దానా, రవాణా ఖర్చులు పెరగడంతో పాటు కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో చికెన్ ధరలు పెరిగాయని తెలుస్తోంది. రిటైల్ షాపులో కిలో చికెన్ ధర 320 రూపాయల నుంచి 330 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ధరలు భారీగా పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు చికెన్ కొనుగోలు చేయాలంటే వెనుకాడుతున్నారు. ఆదివారం వచ్చిందంటే మాంసాహారులకు ముందుగా గుర్తొచ్చేది కోడి మోసం. ఉదయాన్నే చికెన్ దుకాణాల వద్ద పెద్ద పెద్ద క్యూ లైన్లు దర్శనమిస్తుంటాయి. కాస్త ఇబ్బంది అయినా ఓపిక్గా లైన్లో నిలబడి మరీ చికెన్ తెచ్చుకుంటారు. అయితే ఈ ఆదివారం ఉదయాన్నే దుకాణాల వద్దకు వెళ్లిన మాంసం ప్రియులకు కోడి ధరలు షాకిచ్చాయి. ముఖ్యంగా ఏపీలో చికెన్ ధర కొండెక్కింది. ఎండల తీవ్రత, కోళ్ల దానా, రవాణా ఖర్చులు పెరగడంతో పాటు కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో చికెన్ ధరలు పెరిగాయని తెలుస్తోంది. ఏపీలో చికెన్ ధరలు మాంసం ప్రియులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కిలో చికెన్ 250 నుంచి 300 విక్రయిస్తున్నారు. రీటైల్ షాప్లో కిలో చికెన్ 320 నుంచి 330 వరకు విక్రయిస్తున్నారు. ధరలు భారీగా పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు చికెన్ కొనుగోలు చేయాలంటే వెనకాడుతున్నారు. చికెన్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడున్న చికెన్ ధరలను బట్టి చూస్తే పిల్లలకు ప్రోటీన్లు కూడా పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. కూరగాయల ధరలు సైతం భారీగా పెరిగాయి.
దీంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి చికెన్, కూరగాయల ధరలు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని పేద వర్గాల ప్రజలు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో తుఫాను ప్రభావంతో పలు ప్రదేశాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్ మండలాల్లో 34.6 మిల్లీమీటర్లు, నార్త్ మండలంలో 34.2, తూర్పు మండలంలో 34, విజయవాడ రూరల్లో 32.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో పలు చోట్ల శనివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. విజయవాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరపి లేకుండా వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఏలూరు రోడ్లోని చుట్టుగుంట, బెంజ్ సర్కిల్, భవానీపురం ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. రోహిణి కార్తె తీవ్రమైన ఎండలు ఉంటాయని నగర ప్రజలు భావించారు. తుఫాను ప్రభావంతో చల్లని వాతావరణం ఏర్పడింది. జిల్లాలో బత్సావాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, చందర్లపాడు మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షం కురిసింది. 13.42 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్ మండలాల్లో 34.6 మిల్లీమీటర్లు, నార్త్ మండలాల్లో 34.2, తూర్పు మండలాల్లో 34, విజయవాడ రూరల్లో 32.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మైలవరం మండలంలో 24.2 మిల్లీమీటర్ల, విసన్నపేటలో 15.2, జీకొండూరులో 14.2, ఏకొండూరులో 14.0, రెడ్డిగూడెంలో 10.4, ఇబ్రహీంపట్నంలో 8.4, తిరువురులో 2.8, వీరులపాడులో 2.8 మిల్లీమీటర్లు, గంపలగూడెంలో 2.4, కంచికచర్లలో 2.4, నందిగామలో 1.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2 రోజుల పాటు శ్రీమాతా వైభవం అంశంపై నిర్వహించిన ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు శనివారం సాయంత్రంతో ముగిశాయి. మనిషిని కామ, క్రోధ, మద, మాత్సర్యాలు వంటి దుర్గుణాలు పట్టి పీడిస్తుంటాయని, పరదేవతా రూపంలో దుర్గమ్మ వాటన్నింటినీ తొలగించి సద్గుణాలను ప్రసాదిస్తుందని తెలిపారు. నేను, నాది అన్న అహంకారం నుంచి బయటపడాలంటే పరదేవత అనుగ్రహం ఉండాలన్నారు. అమ్మవారి భక్తులు కొలిచే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, పరదేవతామూర్తి కనకదుర్గమ్మ స్వరూపులేనని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2 రోజుల పాటు శ్రీమాత వైభవం అంశంపై నిర్వహించిన ఆయన ప్రవచనాలు శనివారం సాయంత్రంతో ముగిశాయి. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి విరచితం, శ్రేష్ఠి లక్ష్మీ సీతారామాంజనేయ శర్మ పరిశోధించి రచించిన శ్రీశైల తీరార్థసార ఆధ్యాత్మిక గ్రంథం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో కెఎస్ రామారావు ప్రధాన సంపాదకత్వంలో దేవస్థానం ముద్రించగా చాగంటి ఆవిష్కరించారు. అనంతరం చాగంటి ప్రవచిస్తూ, మనిషిని కామ, క్రోధ, మద, మత్సర్యాలు వంటి దుర్గుణాలు పట్టి పీడిస్తుంటాయని, పరదేవతా రూపంలో దుర్గమ్మ వాటన్నిటిని తొలగించి సద్గుణాలను ప్రసాదిస్తుందని తెలిపారు. నేను, నాది అన్న అహంకారం నుంచి బయటపడాలంటే పరదేవత అనుగ్రహం ఉండాలన్నారు. మహాకాళిని 3 రోజుల పాటు ఉపాసిస్తే దుర్గుణాల స్థానంలో సద్గుణాలను నింపుతుందని తెలిపారు. వాక్కు శాంతిని కలిగిస్తుందని, అటువంటి సర్వపేటికను దుర్వినియోగం చేస్తే పరదేవత సహించదని పేర్కొన్నారు. భూమి కొన్న ప్రతి ఒక్కరూ దాని కొలతలు కొలుస్తుంటారని, చివరికి వారంతా ఆ భూమిలోనే కలిసిపోక తప్పదన్నారు. నేను, నాది అనుకుని తపన పడే మనిషి శ్మశానంలో బూడిద అయినప్పుడు ఒంటరిగా ఉండే జీవుడికి తోడుగా తాను ఉంటానని శివుడు పార్వతితో చెబుతాడని అన్నారు. కష్టపడి సంపాదించడమే జీవితం కాదని, దాన ధర్మాలు కూడా చేయాలని, పుచ్చుకునేదిస్తారని తెలిపారు. సరస్వతి కటాక్షం వలన మనిషి మనస్సుకు ప్రశాంతత చేకూరుతుందన్నారు. గత జన్మలో మనం చేసే పుణ్యాల బట్టే లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు దంపతులను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ్ సత్యనారాయణ, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు సత్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్, జస్టిస్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. మీరు చూసేవన్నీ మంగళప్రదమైన విషయములు, మీరు చూసేవన్నీ శుభప్రదమైనటువంటి విషయములు అనుకోండి. మీరు దేవాలయాల వంక చూడడం, మహాత్ముల వంక చూడడం, మంచి విషయాలు, మంచి పుస్తకాలు, ఇంట్లో ఎటు చూసినా, ఏ కిటికీ వైపు చూసినా, ఏ అలంకారం చూసినా, ఏ గూడు వంక చూసినా అన్నీ పరమోత్కృష్టమైనవే ఉన్నాయనుకోండి. అవి మీ మనసుని ఎప్పుడూ కూడా సత్వగుణంతో ప్రకాశించేటట్టుగా చేస్తాయి. కన్ను ఎటు తిప్పినా మంచి విషయాలు కనపడుతున్నాయనుకోండి, మనసు సత్వగుణంతో ఉంటుంది. వినేవన్నీ అనుద్వేగకరం వాక్యం అంటాడు గీతాచార్యుడు. ఉద్వేగం కల్పించకుండా శాంతిని కల్పించేవి మీరు వింటున్నారనుకోండి, అవి మీ మనసుకి శాంతినిస్తాయి. ఇంట్లో చాలా మంచి పుస్తకాలు ఎన్నో ఉండి మీరు ప్రతిరోజు కాసేపు ఆ పుస్తకం చదువుతున్నారనుకోండి, అది మీ మనసుని ప్రభావితం చేస్తుంది.
మీ మనసు ఎంత ఆరోగ్యవంతంగా ఎంత బాగా ప్రభావితమవుతుందో అందులోంచి అన్ని మంచి సంకల్పములు ఉదయిస్తాయి. నేను ఈ మంచి పని చెయ్యాలి, ఎట్లాగైనా ఈ మంచి కార్యాన్ని నేను సాధించాలి అన్న ఉత్సాహం పుడుతుంది. ఇప్పుడు ఆ కార్యాన్ని చెయ్యడం కోసం మనసు నిరంతరం ఆలోచనలు చేస్తుంది, తన శక్తిని వినియోగిస్తాడు. ఆ ఉత్సాహం మరణించకూడదు, కార్యములు మంచివి చెయ్యాలి. ఆ చెయ్యడం చేత మనిషి కీర్తి పొందుతాడు. భర్తృహరి నీతి శతకం చేస్తూ ఒక మాట అంటాడు, ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము వాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. ఒక ఆపద వస్తే మృత్పిండం పడిపోయినట్టు, మట్టి ముద్ద చెయ్యి జారి కింద పడిపోతే ఎట్లా పడిపోతుందో అట్లా పడిపోకుండా, బంతి కింద పడితే మళ్ళీ ఎలా పైకి లేస్తుందో అట్లా ఉత్సాహంగా మళ్ళీ పైకి లేవగలగాలి. అటువంటి గుణాన్ని ఎవరిస్తుంది అంటే అమ్మవారిస్తుంది. కేవలముగా ఇంద్రియములతో రంజకత్వమును పొందుతూ ఎంతసేపు శరీరంతో సంతోషపడుతున్నానా లేదా అని కాకుండా ఉత్తమ కార్యములను సాధించి జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలిగినటువంటి లక్షణము కలగాలి అంటే ముందు లోపల ఉన్నటువంటి దుర్గుణములను తుడిచేయాలి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో మరింతగా భక్తులు పెరిగారు. స్వామివారి ఉచిత దర్శనం సుమారు 24 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లో ఉన్నవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. వారాంతపు రోజుల్లో ఈ తాకిడి మరింత అధికంగా ఉంటోంది. సాధారణ రోజులతో పోల్చుకుంటే రెట్టింపు అవుతోంది. శనివారం నాడు 70,668 మంది శ్రీనివాసుణ్ణి దర్శించుకున్నారు. వారిలో 38,036 మంది తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా 3.64 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి స్వామివారి దర్శనానికి 24 గంటలు పైగా సమయం పట్టింది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్, శీలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. క్యూ లైన్లో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్పాహారం, పాలు, మంచినీటి వసతిని కల్పించారు. ఈ రద్దీ మరిన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. మారుతున్న జీవన విధానాలకు అనుగుణంగా పిల్లలను మార్చాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉందని జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ సూచించారు. శారీరక వ్యాయామాలను అలవాటు చేయడం ద్వారా మానసిక ఉల్లాసం కలగడంతో పాటు మంచి ఆరోగ్యం పొందుతారని చెప్పారు. వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా అమరావతి యోగా ఏరోబిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే ట్రైనింగ్ క్లాసెస్ను ఏర్పాటు చేశారు. నేటి నుంచి జూన్ 20వ తేదీ వరకు జరగనున్న ఈ తరగతులను జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు యోగా విద్యార్థినిలు చేసిన ప్రదర్శనలు ఆకర్షించాయి. అనంతరం జాయింట్ కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన జేసీ నేటి తరం విద్యార్థుల్లో ఊబకాయం పెద్ద సమస్యగా మారిందని గుర్తు చేశారు. శారీరక వ్యాయామాలు లేకపోవడం, స్కూల్ ఇంటికే విద్యార్థులు పరిమితం అవడం వలన మానసికంగా కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయన్నారు. అందుకే పిల్లలను శారీరక వ్యాయామాలకు అలవాటు చేసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. యోగా మరియు ఇతర వ్యాయామాలు చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా ఆలోచన విధానం కూడా పెరుగుతుందని చెప్పారు. మీ అందరికీ తెలుసు యోగా యొక్క ఇంపార్టెన్స్. ఇందాక అజయ్ కుమార్ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. అయితే మారుతున్నటువంటి లైఫ్ స్టైల్స్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ కూడా మనం ఫ్లెక్సిబిలిటీ అన్న ఆస్పెక్ట్లో వారికి మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు చాలామంది పిల్లల్ని చూస్తే ఒబేసిటీ చాలా భయంకరంగా పెరుగుతుంది. పిల్లల యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే స్కూల్కి వెళ్ళడం, వచ్చిన తర్వాత వీడియోలు లేకపోతే ఏదైనా మొబైల్స్ ఆర్ ట్యాబ్స్ పట్టుకోవడం, అదేవిధంగా సోఫాల్లో గంటల తరబడి కూర్చోవడం, టీవీ ముందు కూర్చోవడం వల్ల పిల్లల్లో ఒబేసిటీ పెరుగుతుంది. ఇటీవల ఒక ఆయుర్వేద అధ్యయనంలో
పద్మాసనం వేసుకుని కూర్చునే వారి సంఖ్య, అదేవిధంగా పద్మాసనం వేసుకున్న తర్వాత వితౌట్ సపోర్ట్ పైకి లేస్తే వాటి యొక్క హార్ట్ హెల్త్ని ఒక 10 పాయింట్స్ ఇచ్చారు. ఆ అధ్యయనంలో 100 మంది పార్టిసిపేట్ చేస్తే 82 మంది ఫెయిల్ అయ్యారు. కేవలం 18 మంది మాత్రమే ఏ సపోర్ట్ లేకుండా పిల్లలు కూర్చొని పైకి లేస్తుంటారు చూసారా, మోకాల మీద చేతులు ఏం పెట్టకుండా స్ట్రైట్గా. అది నేను పెద్దలకు కూడా ఒకసారి టెస్ట్ చేసుకోమని చెప్తాను. నేను చేసుకున్నాను, లేగలిగా మొత్తం. ఈ అమరావతి అండ్ ఏరోబిక్ అసోసియేషన్ నేను సుమారు ఒక 7 years బ్యాక్ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి సుమారు ఒక 100 మంది మెంబర్స్ తోటి స్టార్ట్ చేశాను. దీనికి లాట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆఫీసర్స్ దగ్గర నుంచి అందరూ ఉన్నారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఏరియాస్, ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి బిజినెస్ పీపుల్ అందరం కలిసి యాజ్ ఏ సర్వీస్ ఆర్గనైజేషన్గా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. విత్ ది హెల్ప్ ఆఫ్ మన కోచ్ సత్యనారాయణ గారు. ఆయన నిస్వార్థంగా చేసేటువంటి కోచింగ్ డే అంతా ఈ యోగాకి సపోర్ట్ చేసినటువంటి కోచ్. ఆయన యోగాని ప్రాచుర్యం తీసుకురావడానికి, యోగా ట్రైనింగ్ ఇవ్వడానికి మొత్తం ఆల్మోస్ట్ ఆయన మొత్తం ఈ కార్యక్రమం మీద స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఆయన ₹1 తీసుకురాడు అసోసియేషన్ నుంచి కానీ, ఏ మెంబర్స్ దగ్గర నుంచి కానీ, ఏ స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ. కేవలం యోగాని మేము స్ప్రెడ్ చేయాలన్న కాన్సెప్ట్ తోటే అందరం కూడా ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసి ఈ రూమ్ కట్టించడానికి కానీ, ఈ జిమ్ ఎక్విప్మెంట్ పెట్టడానికి కానీ, ఈ కోచింగ్ క్యాంప్స్ ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ కరోనా టైం తప్పితే మిగిలిన అన్ని సంవత్సరాలు కూడా మేము సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ పెట్టాము. ఇంటర్నేషనల్ యోగా డే కండక్ట్ చేస్తాము. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మా యొక్క అసోసియేషన్ మెంబర్స్ యొక్క ఆర్థిక సహకారంతో జగన్ రెడ్డి కనుసన్నల్లోనే అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు పక్కాగా ప్లాన్ చేశారని దుయ్యబట్టారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమా మీడియాతో మాట్లాడుతూ సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధమని విమర్శించారు. ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 500 ఓట్లు ఒక టేబుల్ వేయటం కానీ, లేకపోతే ఏదైతే గెజిట్ ఆఫీసర్ సంతకం కానీ, స్టాంప్ కానీ, పాసిమైల్ కానీ, ఇవన్నీ కూడా వాటి మీద సవివరంగా ఒక నోటు ఏదైతే ఆన్ పేపర్ పెట్టమని అడుగుతున్నాం, దాని మీద త్వరలోనే సోమవారం కల్లా ఇస్తామని తెలియజేశారు. అట్లాగే ఎక్కడెక్కడ ఈ కౌంటింగ్ సెంటర్లో ఎన్ని టేబుల్స్ ఏ విధంగా ఎట్లా పడుతున్నాయో డీటెయిల్గా రాజకీయ పార్టీలకి తెలియజేయమని చెప్పి కోరాం. దాని మీద కూడా రాజకీయ పార్టీలు మీటింగ్ పెట్టి అది కూడా తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడే రామయ్య గారు చెప్పినట్టుగా సజ్జలు కావచ్చు, ట్విట్టర్ పెట్ట సాయిరెడ్డి కావచ్చు, మళ్ళీ ట్విట్టర్ పెట్ట మళ్ళీ కబుర్లు చెప్తూ ఉంది. నెల్లూరులో నీకు అదేంటో చెప్పు సాయిరెడ్డి, నెల్లూరులో నీకు అది చెప్పకుండా 4 సీట్లు వస్తాయో 2 సీట్లు వస్తాయో నెల్లూరులో చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీకు నీ పార్టీకి ఈ ట్విట్టర్ కబుర్లో మానేమని చెప్పి సాయిరెడ్డి కూడా చెప్తున్నాం. సజ్జలు కూడా ఇవాళ కౌంటింగ్ మేము ఆ రోజు రీకౌంటింగ్ చాలా స్పష్టంగా అటు ఒంగోలు కావచ్చు, దర్శి కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే మాచర్ల కావచ్చు, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జరిగిన సంఘటనలో శేషగిరిరావు మీద దాడి జరిగింది, లోపలే పిన్నెల్ని బెదిరించాడు, బయటికి రాగానే శేషగిరి తలబగిలిది కూడా ఉంది. అదే 307 సెక్షన్ పెట్టుంటే పోలీస్ యంత్రాంగం 10 రోజుల్లో ఆ పని పూర్తి చేస్తుంటే నిన్న హైకోర్టులో అతనికి ఆ రక్షణ దొరికేదా? కాబట్టి అన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగాలంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తక్షణం ఆ పదవి నుంచి తప్పుకోవాలి. కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలోనే కౌంటింగ్ ప్రక్రియ జరగాలని చెప్పి కూడా కోరుతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఓటమి ఖాయమని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు వారి ముందు ఇండియా కూటమి ముజ్రా నృత్యం చేస్తోందని ఆరోపణ. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రధాని సీటు ఎవరిని వరిస్తుందనే విషయంపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టత. మెజారిటీ వస్తే ప్రధానిగా ఎవరు ఉండాలనేది నేతలంతా కలిసి నిర్ణయిస్తారని వ్యాఖ్య. కొండెక్కిన చికెన్ ధరలు ₹320 దాటిపోయిన కోడి మాంసం ధర.
నిన్నటితో ముగిసిన శ్రీ మాతా వైభవం కార్యక్రమం. నేను నాది అన్న అహంకారం నుంచి బయటపడాలంటే పరదేవత అనుగ్రహం ఉండాలని ప్రవచనకర్త చాగంటి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.